తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సఖి ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు వి నాగరత్న గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరెంత అదృష్టవంతులో ముందుగానే విషయం తెలిసింది, లేదంటే కుంపలు అంటుకునేవి. అమెరికాలో సంపాదించుకొచ్చిందంతా కర్పూర హారతిలా కరిగిపోయేది అన్నాడు రామ్మోహన్ సుదీర్ఘంగా విషయాన్ని విశదపరిచే ప్రయత్నం చేస్తూ. అంటే నాకు అర్థం కాలేదు, అసలేం జరిగింది అని అడిగాడు భరద్వాజ. ఆ స్థలం లిటికేషన్లో ఉన్నదట. ఈ మధ్య ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. రిజిస్ట్రేషన్ అయింది కదా, మనకేంటి అనుకుంటాం, కానీ అంతా ఫేక్. అమ్మేసిన జాగాకి వారసులం అంటూ బయలుదేరి వస్తారు. డబ్బు దారపోసి కొనుక్కున్న స్థలం మీద దావా వేస్తారు. మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు అనుకోవాలి. ముందే తెలియబట్టి బతికిపోయారు. ఇంకా నయం, ఇప్పుడేమీ బయటపడకుండా తీరా ఫ్యాక్టరీ కట్టేశాక స్టే ఆర్డర్లు తెచ్చారనుకోండి, అప్పుడెంత తలనొప్పి వ్యవహారంగా మారేది చెప్పండి. మన దేశంలో కోర్టు విషయాల గురించి మీకు తెలియందేముంది? చచ్చే వరకు తిప్పుతారు. మన మనవాళ్ల టైంకి కానీ కేసులు తేలవు. ఈలోపు జరగాల్సిన అన్యాయం అంతా జరిగిపోతుంది. ఇలాంటి లిటిగేషన్ స్థలం ఇప్పించానని మీరు పెట్టే శాపనార్థాలన్నీ నాకు తగిలేవి అంటూ చెప్పుకొచ్చాడు రామ్మోహన్. అంతా విన్న ఎర్రన్న ఉరఫ్ భరద్వాజ తాను పెను ప్రమాదం నుంచి బయటపడ్డందుకు సంతోషించాడు. మీరేం వరి కాకండి, నర్సాపూర్ రోడ్డులో దిండిగల్ దగ్గరలో బ్రహ్మాండమైన స్థలం ఉంది. ఈసారి 1-2 సార్లు ఎంక్వైరీ చేశాకే ఓకే చేయిస్తాను. కొన్నందుకు మీరు కానీ, మాట్లాడి పెట్టినందుకు నేను కానీ బాధపడే పరిస్థితి రాకూడదు. నాకొక్క 10 రోజులు టైం ఇవ్వండి చాలు అన్నాడు రామ్మోహన్ హుషారుగా. ఎర్రన్న నవ్వుతూ తల పంకించగా రామ్మోహన్ అక్కడి నుంచి బయలుదేరాడు. అదంతా రామ్మోహన్ బ్రహ్మాండంగా అల్లి చెప్పిన కథ మాత్రమే. నిజానికి అసలు సంగతి అది కాదు. అంతకు ముందు రోజు రామ్మోహన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మీదుగా వెళ్తుంటే అతని స్నేహితుడు జగన్నాథం కొడుకు హరి రోడ్డు పక్కన కనిపించాడు. బండి పాడైందని చూడగానే అర్థమైంది. రామ్మోహన్ కారాపి విషయం తెలుసుకున్నాడు. ఈ దగ్గరలో ఎక్కడా మెకానిక్ షాపు ఉండదురా హరి, ఒక పని చేద్దాం. ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడి బైక్ను వాళ్ళ ఇంట్లో పెడదాం. నాకు తెలిసిన కుర్రాడు ఈ దగ్గరలోనే ఉంటాడు. వాడికి ఫోన్ చేసి చెప్తాను. వాడు దాన్ని బాగు చేయించే సంగతి చూస్తాడు. ఇంతకీ నువ్వెక్కడికి బయలుదేరావు అన్నాడు రామ్మోహన్ క్షణంలో పరిష్కార మార్గం అంతా సూచించేసి. నిజం చెప్తే నన్ను బేవార్స్గాడు అనుకుంటారేమో అన్నాడు హరి మొహమాటంతో నసుగుతూ. చాలివోయ్, మేమంతా మీసాలు రాగానే మునగాళ్ళం అయిపోయి సంపాదించామా ఏంటి? ఈ ఏజ్లో ఏవో సరదాలు అల్లర్లు అన్నీ కామనే. ఇంతకీ ఏంటి విషయం? సిటీ అవుట్స్కట్స్కు పోయి బీర్ కొడదామనుకున్నావేంటి అన్నాడు రామ్మోహన్ సరదాగా. అయ్యయ్యో చచా, అలాంటిదేం లేదు అన్నాడు హరి కంగారుగా. అయితే ఎవరైనా ఆడపిల్ల అంటూ కళ్ళెగరేశాడు రామ్మోహన్. మై గాడ్, మీరేంటంకుల్ నన్ను మరీ అంత స్పాయిల్డ్ బాయ్ అనుకుంటున్నారా ఏంటి అన్నాడు హరి గాబరాగా. మరేంటో చెప్పబోయి వదలకుండా అడిగాడు రామ్మోహన్. ఊరికినే అంకుల్, ఈ రోడ్లు నిర్మానుష్యంగా ఉంటాయి కదా, హాయిగా ఉంటుందని బయలుదేరా. నాన్నకి తెలిస్తే ఈ వరుసన బలాదూర్లు తిరగడానికి మనకేం పెట్రోలు బావులున్నాయా? దుబాయ్ నుంచి పైప్ లైన్లు వేయించుకున్నావా అంటూ చెడామడా తిట్టేస్తారు అన్నాడు నసుగుతూ. మీ నాన్నకి ఇంకా ఆదిమానవుడి లక్షణాలు పోలేదులే. అక్కడే బిగుసుకుపోయాడు. ఎంతసేపు తిని తొంగోవడం తప్ప ఇంకో యావ ఉండొద్దంటే ఎలా? పిల్లలన్నాక ఆ మాత్రం సరదాలుండవా? సర్లే కారెక్కు, ఇంకా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అన్నాడు. కారు శరవేగంగా మేడ్చల్ వైపు దూసుకుపోతోంది. నాకు ఇలాంటి ప్రయాణాలంటే భలే సరదా అంకుల్. నా సబ్జెక్టు జియాలజీ కదా, దారిలో అక్కడక్కడ ఆగి ఎక్కడ ఎలాంటి నేల ఉంది అని చూసుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది. ఇంతకీ ఎక్కడికి అంకుల్ అన్నాడు. ఓ పెద్ద మనిషి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టబోతున్నాడ్రా. 6 ఎకరాల స్థలం కావాలంటేనూ కొన్ని సైట్లున్నాయి, చూద్దామని బయలుదేరాను అన్నాడు రామ్మోహన్. మధ్యలో ఎర్రన్న కోసం బేరమాడి పెట్టిన 15 ఎకరాల స్థలం దగ్గర కారాపి, ఇప్పుడు ఇదంతా అడవిలా ఉంది కదరా హరి, కొద్ది కాలంలో ఇక్కడో ఫ్యాక్టరీ రాబోతోంది. ఇక ఈ ప్రాంతం అంతా సందడిగా మారుతుంది అంటూ రామ్మోహన్ ఉత్సాహంగా చెప్తుంటే హరి ఆ మాటలేం పట్టించుకోకుండా మట్టిని కెలుగుతూ కనిపించాడు. ఏమైందిరా హరి, పెన్ను కానీ పడిపోయిందా అని అడిగాడు రామ్మోహన్. అంకుల్, మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఇది మామూలు నేల కాదు, వండర్ఫుల్ సైట్. ఇందులో గ్రానైట్స్, గెలాక్సీ గ్రానైట్స్ అంటూ
మెరిసే కళ్ళతో చెప్పాడు హరి. రామ్మోహన్కి నమ్మశక్యం కాలేదు. ఏం జోక్ చేస్తున్నావా అన్నాడు. మీలాంటి పెద్దవాళ్ళతో జోకులేస్తానా అంకుల్? రామ్మోహన్ ఇంకా అపనమ్మకంగానే చూశాడు. ప్రామిస్ అంకుల్, నేను చదివింది జియాలజీ, కావాలంటే తవ్వి చూడండి అన్నాడు. రామ్మోహన్ ముందు ఆశ్చర్యపోయాడు, తర్వాత ఆనందించాడు. వెంటనే తక్షణ కర్తవ్యం ఏమిటో ఆలోచించాడు. మరికొంత దూరం వెళ్ళి స్కూల్ సైట్ చూశాడే గాని మెదడు పనిచేయలేదు. మనసు ఎర్రన్న కోసం ఖరారు చేసిన స్థలం చుట్టూనే గిర్రున తిరుగుతోంది. రామ్మోహన్ కారు ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడో అతని బ్రెయిను అంతే స్పీడ్గా షార్ప్గా పనిచేస్తుంది. హరిని కంటోన్మెంట్ దగ్గర డ్రాప్ చేశాడు. అంతకుముందే కుర్రాడికి ఫోన్ చేయడానా అతను బాగు చేసిన బండితో అక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఖర్చయిందో అడిగి అతడికి చెల్లించేశాడు. హరి ఇవ్వబోతుంటే, ఇదే మీ నాన్న అయితే ఇవ్వడా అని భుజం మీద చరిచాడు. హరికి బండి తెచ్చిన కుర్రాడికి చెయ్యూపి వెళ్ళిపోయాడు. మల్కాజ్గిరిలో తనకు తెలిసిన ఎక్స్పర్ట్ జియాలజిస్టును వెంటబెట్టుకుని సైటుకు వెళ్ళాడు. అతను కూడా ఖరారు చేశాక ఇక రామ్మోహన్ సంతోషానికి అవధులు లేకపోయాయి. అతనికి ఫీజు ఇచ్చి అతని ఆఫీసులో దింపేసిన తర్వాత అనుకోకుండా కలిసొచ్చిన అదృష్టలక్ష్మిని తలుచుకొని విపరీతంగా సంతోషించాడు. ఎర్రన్నకు నమ్మశక్యమైన కథ అల్లి ఒప్పించినట్లే స్థలం అమ్మజూపిన ఆసామికి మరో విధంగా కథ అల్లి చెప్పి అతన్ని కూడా ఒప్పించాడు. ఈ స్థలం కొందామనుకున్న పెద్ద మనిషికి ఏదో సమస్య వచ్చింది. సమయానికి డబ్బు అందేట్లు లేదు. ఇంకో 4-5 రోజులు ఆలస్యం కావచ్చు. మొత్తానికి వారంలోపుగా తక్కిన పైకమంతా మీ చేతుల్లో పెట్టే పూచి నాది. అతను చేతులు ఎత్తేస్తే ఇంకెవరికో అమ్మి పెడతాను. మీరైతే నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు. ఆ పెద్ద మనిషి తలాడించాడు. ఆయనకేం నష్టం? తనకు భయానా ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వాళ్ళకే నష్టం. ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పని కూడా ఉండదు. ఇంకెవరికో అమ్ముకోవచ్చు. అది అందరికీ తెలిసిందే. అందుకే ఆయన చిరునవ్వులు చిందించాడు. కానీ పాపం బంగారం లాంటి గెలాక్సీ గ్రానైట్లు అందులో ఉన్నాయని, ఆ సంగతి తెలియక కారు చౌకగా అమ్మేసుకుంటున్నానని ఆయనకేం తెలుసు? కథల్లో అయితే దేవతలు కల్లో కనిపించి ఫలానా చోట తవ్వు లంకి బిందెలు దొరుకుతాయి అని చెప్తారు. కానీ పాపం ఆ ఆసామికి ఏ లక్ష్మీదేవి కూడా కల్లో గ్రానైట్ల సంగతి చెప్పనేలేదు. ఉత్తినే పడున్న స్థలాన్ని అమ్మి బ్యాంకులో డిపాజిట్ చేద్దాం అనుకున్నాడే గాని బంగారాన్ని గిల్టు మాదిరిగా చవకగా అమ్మేసుకుంటున్నానని తెలీదు. మొత్తానికి రామ్మోహన్ ఎవరికి చెప్పేది వారికి చెప్పాడు. అతను చెప్పిన వైఖరిని బట్టి ఇద్దరికీ కోపం రాకపోగా రామ్మోహన్ పట్ల ఎంతో సద్భావం కలిగింది. తాను మోసపోయిన పరులకు మాత్రం అన్యాయం కలగనివ్వడు అనిపించి ఆత్మీయ భావం కలిగింది. ఎర్రన్నకు చెప్పినట్లుగానే దిండిగల్ రోడ్లో స్థలం ఇప్పించాడు. గ్రనైట్లు ఉన్న స్థలాన్ని తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. కానీ అతని భార్యేనని ఎవరికీ అనుమానం రాకుండా ఆమె పేరులోని ఇనిషియల్స్ని మాత్రమే పెట్టి జేఎస్ఎస్ నందా పేరుతో చేయించాడు. వైఫ్ ఆఫ్ అని రాయించకుండా డాటర్ ఆఫ్ అని రాయించాడు. పండరి అంతవరకు చెప్పాక ఇక తర్వాత ఏం జరుగుంటుందో బోసుకు స్పష్టంగా అర్థమైంది. పండరి ఇంకా తన ధోరణిలో చెప్పుకొచ్చింది. బిజినెస్లో ఇవన్నీ కామనే. నీలతల్లి ఎక్కడేం దాచుకుంటుందో ఎవరికి తెలుసు? కొన్ని చోట్ల మైకా ఉంటే ఇంకొన్ని చోట్ల బంగారం ఉంటుంది, మరికొన్ని చోట్ల పెట్రోల్ ఉంటుంది. నేను ఆ స్థలాన్ని అమ్మి పెట్టడం కోసమే బేరమాడాను, కాదన్ను. కానీ అందులో లక్ష్మీదేవి ఉందని తెలిసాక నేను ఎలా వదిలిపెట్టగలను? తెలిసి అంత విలువైన దాన్ని ఇంకెవడి చేతిలోనూ పెట్టగలనా అన్నారు రామ్మోహన్ సారు. అసలు ఆయనకి తాను తప్పు చేశాననే ఫీలింగే లేదు సార్. ఇంకెందుకు భయపడతారు? బోసు ఆసక్తిగా వింటున్నాడు. మరో 2 నిమిషాలు పండరితో మాట్లాడి, రామ్మోహన్తో రిలేషన్ ఉంది కనుక హత్య చేయించి ఉంటావని సస్పెక్ట్ చేశాం. సరే, కాదని చెప్తున్నావు. అవసరమైతే మళ్ళీ వస్తాను. ముఖ్యమైన విషయం, ఎర్రన్న అదే భరద్వాజ్ గురించి తెలుసని కానీ అదంతా నాతో చెప్పిన సంగతి కానీ మరెక్కడా అనకు. ఇదొక్కటే కాదు, అసలు ఏ విషయమూ మాట్లాడొద్దు. నీ సేఫ్టీ కోసమే చెప్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బోసు. రామ్మోహన్ మర్డర్ మిస్టరీ ఇప్పటికి విడిందన్నమాట. పెద్ద వ్యాపారి కనుక మొట్టమొదట ప్రొఫెషనల్ శత్రువుల గురించే ఆలోచించాను. రామ్మోహన్ విరోధులు డ్రైవర్ వీర్రాజును ట్రాప్ చేసి హత్యకు పన్నాగం పన్నారేమో. వాళ్ళ హత్య చేయడానికి వీర్రాజు సహకారం ఉందేమోనని అనుమానించి అతన్ని విచారించారు. కానీ వీర్రాజు వల్ల వాళ్ళకేమీ తెలియలేదు. అతను మందుబాబే తప్ప మరేం కాదని తేలింది.
ఎవరిని కదిలించినా రామ్మోహన్ మంచివాడు, లౌక్యుడు, అసలు గొడవలు పెట్టుకునే తత్వమే కాదు అని చెప్పడం వల్ల ముందు కేసును ఇటుగా నడిపిస్తూ వచ్చాడు. భార్యతో సత్సంబంధాలు లేకపోవడంతో సునంద మీదికి అనుమానం పోయింది. ఆ తర్వాత మమత, ఆ పైన పండరి ఎర్రన్న గురించి బయటపెట్టే వరకు ఆమె హత్య చేయించి ఉంటుంది అనుకున్నాడు బోసు. సో రామ్మోహన్ని హత్య చేయించింది ఎర్రన్న ఉరఫ్ భరద్వాజ అన్నమాట. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకేం కొదవా అన్నట్లు పోలీస్ తలుచుకుంటే ఇన్ఫర్మేషన్కేం కొదవా. భరద్వాజ వివరాలు క్షణాల్లో తెలిసాయి. భరద్వాజ నర్సాపూర్ రోడ్లో బయోకెమికల్స్ ప్లాంట్ స్టార్ట్ చేశాడు. ఎంతో పలుకుబడి సంపాదించి మహారాజులా వెలిగిపోతున్నాడు. అసలు విషయం చెప్పక ఆ ఏరియా ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడాడు బోసు. భరద్వాజ్ని నేనైతే పర్సనల్గా చూడలేదు సార్, కానీ గొప్పగా చెప్పుకుంటారు. సంగతి ఏంటో చెప్తే నేను ఎంక్వైరీ చేస్తాను సార్. మొత్తానికి అతని వల్ల చాలామందికి ఉపాధి దొరికింది. అందుకే అతనంటే ఆ ప్రాంతం వాళ్ళకి గౌరవం అన్నాడు. ఉపాధిదేముందిలే, బ్రోతల్ హౌస్ పెట్టినా కొందరికి జీవనోపాధి దొరుకుతుంది. సారీ టు సే లైక్ దిస్, పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు కూడా హత్యలు దోపిడీలు చేయించడం కామనేగా. సరే థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు బోసు. ఇంతకీ రామ్మోహన్ని భరద్వాజ హత్య చేయించి ఉంటాడా, లేక స్థలం అమ్మిన వ్యక్తి చేయించి ఉంటాడా? అతను చేయించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎటూ అమ్మదలిచాడు. అమ్మేశాక అందులో బంగారం ఉందని తెలిసి బాధ కలగవచ్చు, కానీ కోపం రావడానికి ఛాన్స్ లేదు. చెప్పిన ధరలో కానీ రిజిస్ట్రేషన్ టైంలో కానీ తేడా లేదు. మారిందల్లా కొనుక్కున్న వ్యక్తి పేరొక్కటే. కేవలం పేరు మార్పిడి వల్ల అతనికి వచ్చిన నష్టం ఏమీ లేదు. రామ్మోహన్ మధ్యలో ఆడిన నాటకం బహుశా ఓనర్కి తెలిసుండదు. ఒకవేళ ఎప్పుడో తెలిసినా తాను అనవసరంగా తొందరపడి అమ్మానని తల బాదుకుంటాడే తప్ప తనను మరెవరో వంచన చేశారనే ఆలోచన రావడానికి అవకాశం లేదు. ఏమో, ఎవరు చెప్పగలరు? ఎంతో ఖరీదైన స్థలం కారు చౌకగా పోయినందుకు అతనికి దిగులు కలిగి ఉండొచ్చు. అది కక్షగా మారడంలో ఆశ్చర్యం ఏముంది? కనుక స్థలం అమ్మిన వ్యక్తి ఆ హత్య చేయించడానికి ఆస్కారం ఉంది. భరద్వాజ్ మీద కొంత అనుమానంగా ఉన్నప్పటికీ అతని హత్య చేయించి ఉండకపోవచ్చని బలంగా అనిపిస్తోంది. ఎందుకంటే అతను మొదట కొందామనుకున్నది మేడ్చల్ వైపు కాగా చివరికి కొన్నది దిండిగల్ అవతల. రెండింటికి మధ్యలో చాలా దూరం. పైగా ఈ వ్యవహారం జరిగి చాలా కాలం అయింది. జేఎస్ఎస్ నందా అంటే రామ్మోహన్ భార్యేనని తెలుసుకోవడం కష్టం కాకపోయినా ఆ విధంగా అనుమానం వచ్చే అవకాశం లేదు. కనుక అసలు ఎంక్వైరీనే చేయకపోవచ్చు. తాను కొందామనుకుని కొంత డబ్బు కూడా చెల్లించిన మాట నిజమే. కానైతే మరో చోట ఇంకా తక్కువ వెలకి స్థలం ఇప్పించాడు కనుక రామ్మోహన్ తనకేదో ద్రోహం చేశాడనే ఆలోచన అతనికి రాకపోవచ్చు. అన్నింటినీ మించి ఎన్నో సంవత్సరాలు విదేశాల్లో ఉండి వచ్చిన వాడికి హత్య చేయించడం తేలికే గాని పట్టుబడితే ఎంత కష్టమో తెలీదా? పేరు పరపతి అన్నీ గంగలో కలవా? అంత బుర్ర లేకుండా ఎలా వ్యవహరిస్తాడు? రామ్మోహన్ మీద ఎంత కోపం వచ్చినా జీవితాంతం జైల్లో కూర్చోవడానికి చేతులారా తనకి తానే ఏర్పాటు చేసుకుంటాడా? బోసు ఆలోచనలు పరిపరి విధాలా సాగుతున్నాయి. ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. ఫ్రెష్ అప్ అయ్యి యూనిఫామ్ కాకుండా సివిల్ డ్రెస్ వేసుకున్నాడు. ఏంటి వేట తీవ్రమైనట్లుందే అంది బోసు భార్య అరుణ కళ్ళెగరేసి నవ్వి. నీకేంటమ్మా, ఇంట్లో కూర్చొని వంట చేస్తే సరిపోతుంది. మా బతుకుల్లో ఉండేది వేటే మరి. దొంగలు హంతకుల చుట్టూ పరిగెత్తి వేటాడాలి. పట్టుకోకపోతే ఉద్యోగాలకే వేటు అంటూ బ్రహ్మాండమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి బయలుదేరాడు. బోసు మొదట సునందకు ఫోన్ చేసి మేడ్చల్ రోడ్లో జేఎస్ఎస్ నందా పేరుతో ఉన్న ఫ్లాట్ వివరాలు చెప్పమని అడిగాడు. సునంద డాక్యుమెంట్లు వెతకడానికి కొంచెం టైం పడుతుంది. పైగా ఇలాంటివి కొన్ని ఆయన ఆఫీస్ రూమ్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడుంటే మాత్రం నేను చెప్తాను అంది. ఆమె చాలా హడావిడిగా బీరువాలో ఉన్న 100 డాక్యుమెంట్లలోంచి అతడు అడిగినది సాధించగలిగింది. సర్వే నెంబరు, పూర్తి వివరాలు చెప్పింది. బోస్ వెంటనే మేడ్చల్ వైపు దారి తీశాడు. చౌరస్తాలో ఓ కిరాణా కొట్టు కనిపించడంతో బోసు బైక్ పార్క్ చేసి స్థలం వివరాలు అడగడం కోసం వెళ్ళాడు. తాను పోలీసుననే అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు బోసు. 1 కిలో చక్కెర కావాలంట జోకరా అని షాపులో కుర్రాడికి ఆజ్ఞ జారీ చేసి ఇటు బోసు వైపు తిరిగి, ఏం సార్ ఏడకెళ్ళి వచ్చిండ్రు, ఎవరు కావాలనా అన్నాడు శ్రీశైలం. సిటీ నుండి వచ్చానయ్యా, ఇక్కడేమైనా స్థలం ఉంటే కొనాలని.
రేట్లెలా ఉన్నాయేంటి అంటూ శ్రీశైలాన్ని అసలు సంగతి ఏమీ చెప్పకుండా మాటల్లోకి దింపాడు బోసు. గింత దూరం వస్తారా సారు? వస్తున్నారులే మస్తు మంది. అబ్బో మస్తు పెంచిండ్రు, గజం 10,000 చెప్తుండ్రు అన్నాడతను. ఏంటో బాగా లేట్ చేశాను, మొన్నటిదాకా ఇక్కడంతా కారు చౌకంట కదా. ఎందుకు అడుగుతారు సార్, తలుచుకుంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మా తాత మస్తు కమాయించిండు, కానీ మా నాయన పుల్కాలమ్మినవైన జమీన్ అమ్మి చనిపోయిండు. అంతకన్నా బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా జాగల గ్రానైట్లు పడినాయి, అవి కూడా గెలాక్సీ గ్రానైట్లు. అవి ఎంత ఘనమో మీకెరకనే గందా. ఆ జాగిప్పుడుంటే ఈ కిరాణా దుకాణం ఎందుకన్నా పెద్ద సూపర్ మార్కెట్ పెట్టకపోతుని, ఒకటేంటి 10 పెడుతుంటి అన్నాడు శ్రీశైలం దిగులు ముఖంతో. బోసుకి ఇది వీళ్ళు చేయించిన హత్య కాదని క్షణంలో అర్థమైపోయింది. అయితే తాను పరోక్షంగా సమాచారం సేకరిస్తున్నట్లు అనుమానం రాకుండా ఇంకో 2 మాటలు మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరాడు. బోస్ బాగా ఆలోచించాడు. సమర్థుడు, నమ్మకస్తుడైన ఇన్ఫార్మర్ని బయోకెమికల్స్కి పంపాడు. విషయం తేట తెల్లంగా వివరించి, అరే రఘు, ఆ భరద్వాజ కంపెనీలో పిఆర్ఓని పట్టుకో, వాడు మందుకి పడిపోతాడట. వాణ్ణి పట్టుకుని పీకల దాకా పోయించైనా మనకి అవసరమైన సమాచారం రాబట్టు అన్నట్టు భరద్వాజ పర్సనల్ సెక్రటరీతో జాగ్రత్త. ఆ పిల్లకి అతని రహస్యాలన్నీ తెలియడమే కాదు, స్టాఫ్ని వచ్చేపోయే వాళ్ళందరినీ ఓ కంట కనిపెడుతూ ఉంటుందట. అనుమానం రాకుండా చూసుకో అంటూ జాగ్రత్తలు చెప్పాడు. అలాగే టెలిఫోన్ ఎక్స్చేంజ్కి కానిస్టేబుల్ని పంపి అలకనంద జ్యువెలరీస్ ఇంకా రామ్మోహన్ ల్యాండ్లైన్ కాల్ లిస్టులు తెప్పించాడు. అడిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కనుక కాల్ లిస్ట్ వెంటనే వచ్చింది. నెంబర్లన్నీ ట్రేస్ చేశారు. రామ్మోహన్ హత్యకు గురైన రోజు ఉదయం 9 నుండి 10:30 లోపు ఒక నెంబర్ నుండి 2 కాల్స్ వచ్చాయి. ఆ నంబర్ మొదటి 3 అంకెల్ని బట్టి లకడీకా పూల్ ఏరియా అని అర్థమవడంతో బోసు కళ్ళు చముక్కుమన్నాయి. వెంటనే టెలిఫోన్ ఎంక్వైరీకి చేసి ఆ నెంబర్ లకడీకా పూల్ హోటల్ ఆశయాదని తెలియగానే అలర్ట్ అయ్యాడు. రామ్మోహన్ స్నేహితుడు నరసింహం ఆ వేళ రామ్మోహన్ను దింపింది హోటల్ ఆసియా దగ్గర. అయితే రామ్మోహన్ ఆసియాలో పని ఉంది అని చెప్పాడే గాని ఎవరిని కలవడానికి వెళ్తోంది చెప్పలేదు. అతన్ని చంపిన వారెవరో ఖచ్చితంగా అక్కడ బస్ చేసి ఉంటారు. బోస్ వెంటనే రామ్మోహన్ మొబైల్స్కు ఆయన చనిపోయే రోజు, అంతకు ముందు రోజు వచ్చిన కాల్స్ మరోసారి చెక్ చేశాడు. అందులో ఈ ల్యాండ్లైన్ నెంబర్ లేదు. మొబైల్ అయితే రికార్డ్ అవుతుందని దానికి చేయలేదు. ఈ రోజుల్లో ల్యాండ్లైన్ నెంబర్లను కూడా ట్రేస్ చేయొచ్చని ఆ విధవలకి తెలీదా? ఒకవేళ తెలిసినా షాప్ కనుక ల్యాండ్ టు ల్యాండ్ 100 కాల్స్ వస్తాయి, ఎవరికి డౌట్ రాదని అనుకుని ఉంటారా? మొత్తానికి ల్యాండ్లైన్కి చేసి రామ్మోహన్ గురించి ఆరా తీస్తే రిసెప్షనిస్టు ఇంటర్కమ్లో ఇన్ఫర్మేషన్ అందించి ఉంటుంది. రామ్మోహన్ రెసిడెన్షియల్ నెంబర్లకు వచ్చిన కాల్స్ లిస్టు కూడా చెక్ చేశాడు. అందులోనూ ఆ నెంబర్ లేదు. మరోసారి అలకనంద జ్యువెలరీస్కు ఫోన్ చేసి రిసెప్షనిస్టుతో మాట్లాడాడు. ఏమ్మా, మీ ఎండి గారి హత్య జరిగిన రోజున నువ్వు డ్యూటీలో ఉన్నావా అని అడిగాడు బోసు. ఉన్నానండి. హోటల్ ఆసియా నుండి ఎవరైనా కాల్ చేసినట్లు గుర్తుందా? ఏమో, నాకేం గుర్తులేదండి. ఎక్కడి నుంచి ఎవరు అనేది ఆ క్షణంలో తప్ప తర్వాత గుర్తుండదు. కొందరు డీటెయిల్స్ అడిగినా చెప్పరు. మీ సార్కి కనెక్ట్ చెయ్యి అని దురుసుగా కూడా మాట్లాడతారు అంది. ఇక ఆమె వల్ల దొరికే సమాచారం ఏమీ లేదని అర్థం కాగానే కాల్ డిస్కనెక్ట్ చేశాడు బోసు. చటుక్కున లేచి ఆసియాకు బయలుదేరాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ బోసును చూసి రిసెప్షనిస్టులు ఇద్దరూ గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డారు. 18th మార్నింగ్ డ్యూటీలో ఎవరున్నారు అని అడిగాడు. వాళ్ళల్లో ఓ కుర్రాడు తనకు 2వ షిఫ్ట్ అని చెప్పగా, ఇంకో కుర్రాడు బిక్కుబిక్కుమంటూ ఆ వేళ ఉదయం తాను డ్యూటీలో ఉన్నట్లు చెప్పాడు. ఎందుకంత భయపడుతున్నావు? నీ పేరేంటి? సురేష్. చూడు సురేష్, ఓ హత్య కేసులో కాస్త వివరాలు కావాల్సి వచ్చాను. దట్స్ ఆల్. రిలాక్స్గా ఉండు అని జేబులోంచి ఇందాక రాసుకున్న లిస్టు తీసి, మీ హోటల్లో దిగిన వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసుకునే సదుపాయం ఉందా, లేక త్రూ రిసెప్షన్ మాట్లాడతారా అని అడిగాడు. ఏ రూమ్లోనూ డైరెక్ట్ ఫోన్ మాట్లాడే వీల్లేదండి. ఎవరికి ఏ నెంబర్ కావాలన్నా రిసెప్షన్కి చేసి అడిగితే మేమే కనెక్ట్ చేస్తామండి. ఆ ఖర్చు వాళ్ళ మీదే పడుతుంది. లేదంటే 1000 బిల్లు వస్తుంది కదండి అన్నాడు సురేష్. 1000 బిల్లే కాదు, బెదిరింపు కాల్స్ చేయడానికి మరేమైనా చేయడానికి ఆస్కారం ఉంది. అది సరే,
18th మార్నింగ్ ఇక్కడి నుంచి అలకనంద జ్యువెలరీస్కి 2 కాల్స్ వెళ్ళాయి. ఏ రూమ్ నుండి ఈ నెంబర్ కనెక్ట్ చేయమని అడిగారో చూసి చెప్పాలి. సురేష్ భయపడుతూ మా మేనేజర్ ఊరుకుంటారో లేదో, నేను ఇలా చెప్పొచ్చో లేదో అన్నాడు. నాయనా, ఇదో మర్డర్ కేస్, చెప్పి తీరాలి. ఏది మీ మేనేజర్కి కనెక్ట్ చేయి, నేను మాట్లాడతాను అన్నాడు. బోసు మాట్లాడి ఫోను రిసెప్షనిస్ట్కి ఇచ్చాడు. అవతల నుంచి మేనేజర్ అవసరమైన సమాచారం చెప్పమనడంతో సురేష్ నిర్భయంగా రిజిస్టర్ తీశాడు. చకచక ఆ తేదీకి వెళ్ళి చెక్ చేసి చెప్పాడు. రూమ్ నెంబర్ 202 నుండి అడిగారు సార్ అన్నాడు. ఆ వేళ ఆ గదిలో ఎవరు దిగారు? సూరి, గిరి అని ఇద్దరు. ఎప్పుడు దిగారు? ఎన్ని రోజులున్నారు? వీళ్ళు ఇంకా ఏ ఏ నెంబర్లకు ఫోన్ చేశారు? వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్లు అన్నీ ఇవ్వవయ్యా అన్నాడు బోసు. సురేష్ మొత్తం వివరాలన్నీ పేపర్ మీద రాసిచ్చాడు. అది తీసుకుని బోసు స్టేషన్కి వచ్చాడు. వాళ్ళు మెన్షన్ చేసిన అడ్రస్ ఫేక్దని తెలిసిపోయింది. అందులో వాళ్ళు రాసిన ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగా అసలు అలాంటి నెంబరే లేదని తెలిసింది. ఈ హోటల్ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు, కానీ క్రిమినల్ బ్రెయిన్స్ కదా, దొరకకుండా జాగ్రత్త పడుతుంటాయి. ఇచ్చిన అడ్రస్సు, ఫోన్ నెంబరు చెక్ చేసుకున్నాకే రూమ్ ఇచ్చే పద్ధతి ఉంటే సరి అనుకున్నాడు బోసు. అనుమానితులుగా భావించిన సూరి, గిరి ఆ హోటల్ నుండి మరో మొబైల్ నెంబర్కు కూడా కాల్ చేసినట్లు రిసెప్షనిస్ట్ ఇచ్చిన వివరాల్లో ఉంది. బోసు ఆ మొబైల్కు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఆ సిమ్ అలాట్ చేసిన మొబైల్ కంపెనీకి ఫోన్ చేసి అడ్రస్ తీసుకున్నాడు. అది పాండు పేరు మీద నమోదైంది. మర్నాడు పొద్దున్నే వెళ్ళి వింటే మామూలుగా, లేదంటే తన్ని మరీ ఆ పాండు అనేవాడిని ఈడ్చుకురమ్మని 2 కానిస్టేబుళ్ళకి ఆ పని అప్పచెప్పాడు బోసు. బోసు చెప్పినట్లుగానే తెల్లారేసరికల్లా పాండు ఇల్లు చేరారు కానిస్టేబుళ్ళు. పోలీసులు పక్కన నిలబడి ఓ స్కూలు పిల్లాడితో డోర్ బెల్ కొట్టించారు. చాలాసేపటికి మత్తుగా వచ్చి తలుపు తీశాడు. పాండు తలుపు తీస్తున్న శబ్దం విని ఆ పిల్లాన్ని పంపించేశారు. వాళ్ళు తలుపు ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా నిలబడ్డారు. పాండు వ్యూ పాయింట్లోంచి ఎవరా అని చెక్ చేసుకుంటున్నట్లు పోలీసులకి అర్థమైపోయింది. 2 క్షణాల తర్వాత పాండు తలుపు కొంచెం తీసి ఎవరు అన్నట్లు వంగి చూసి గబుక్కున మళ్ళీ తలుపు వేయబోయాడు. అందుకోసం కాచు కూర్చున్న పోలీసులు తలుపును ఒక్కతోపు తోసి లోనికి చొరబడ్డారు. పాండుకి 25 ఏళ్లుంటాయి. రాత్రి కొట్టిన మందు నిషా ఇంకా దిగలేదు. ఏయ్, ఏంటిది? ఎవరికోసం వచ్చారు? ఎందుకొచ్చారు? అంటూ గింజుకుంటున్నాడు పాండు. ఈ మహారాజు గారి కోసమే వచ్చాం, సన్మానం చేద్దామని అన్నాడు కానిస్టేబుల్. నా దగ్గర పిస్టల్ ఉంది, కాల్చానంటే దెబ్బకి చస్తారు అంటూ జేబులోకి చెయ్యి పెడుతుంటే చెంప చెళ్ళుమనిపించి పిస్టల్ లాక్కొని తన జేబులో పెట్టుకున్నాడో కానిస్టేబుల్. మొరాయిస్తున్న పాండుని కష్టం మీద స్టేషన్కు తీసుకెళ్లారు. ఈలోపు అతను ఒక ఫోన్ చేసుకుంటాను అని బ్రతిమాలినా వినిపించుకోలేదు. పాండుని తీసుకొచ్చినట్లు చెప్పగానే బోసు నిమిషాల్లో స్టేషన్కు వచ్చేశాడు. 2 కోటింగులు అయ్యాక తానొక ఏజెంట్ని మాత్రమేనని, స్వయంగా ఏ దొంగతనం కానీ హత్య కానీ ఇంతవరకు చేయలేదని చెప్పాడు. ఈ రకమైన పనిలో చేరింది ఈ మధ్యేనని చెప్పాడు. ఇంకా కుళ్ళబడిచిన తర్వాత ఇందులో సూరి, గిరిల తప్పేం లేదు, వాళ్లే నా జీవితాన్ని నిలబెట్టారు, వాళ్ళంటే నాకు పిచ్చి ప్రేమ అంటూ ఏడుపులు అంకించుకున్నాడు పాండు. ఊరుకో దొంగ నా కొడక, కూనీలు చేసే లఫంగిగాళ్ల మీద నీకు లవ్వొకటి. తన్నానంటే వెళ్ళి థారేడారిలో పడతావు, జాగ్రత్త. ఇది తప్ప నీకు ఇంకే ఉద్యోగం దొరకలేదురా బద్మాష్? ఏం దొరుకుతున్నాయి సార్? ఉద్యోగాలు కూరగాయల లెక్క అమ్ముతున్నారా? బొక్కలిరగదంటారా? అమ్మ బాబు నానా కష్టాలు పడి పెంచి పెద్ద చేస్తే ఇలా తయారవుతారా? బేవార్స్ నా కొడక. నువ్వెళ్ళి జైల్లో ఊచలు లెక్క పెడుతుంటే కన్నవాళ్ళకి కడుపు తరుక్కుపోదురా? అందుకే వదిలేయండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. నువ్వట్రా మారేది? థూ, నీ మొహాన ఉమ్మయ్యా. పాండు తల ఉంచుకున్నాడు. ఎవర్రా నీకు పిస్టల్ ఇచ్చింది? దాంతోనే కాల్చి తంపుతాన్రోయ్. హత్య చేసే వాళ్ళని కాదు సార్, చేయించే వాళ్ళని పట్టుకోండి. వాళ్ళిచ్చే డబ్బుకి కకృతిపడి మేమంతా ప్రాణాల మీదికి తెచ్చుకుంటాం. ఇంకా వాగుతున్నావా? మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద ఉరి తీయాలి. చదువు సంధ్య లేకుండా జులాయిగా తిరిగితే ఉద్యోగాలేమొస్తాయి? అదే కూనీలు చేస్తే నిమిషాల్లో నోట్లు రాలిపడతాయి. శ్రమ లేకుండా ఈజీ మనీ, అంతే ఈజీగా పతనం అవుతున్నామని తెలిసేసరికి నాశనమైపోతారు అంటూ గొనిగాడు.
టీవీ వాడన్నావు, ఎవరు, ఏ ఛానల్లో పనిచేస్తాడు అడిగాడు బోసు. అతను కెమెరామ్యాన్ అని మాత్రమే తెలుసండి, దయచేసి కొట్టమాకండి అని గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు పాండు. బోసు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. చూడు, నేను చెప్పినట్లు వింటే సరి, లేదంటే తల కిందికి కాళ్ళు పైకి కట్టేస్తాం. వారం రోజులు తిండి నీళ్లు లేకుండా అలమటించాల్సి వస్తుంది. పైపెచ్చు లాఠీలు విరిగేలా కొట్టాల్సి వస్తుంది అన్నాడు చాలా సీరియస్గా పాండుతో. పాండు అప్పటికే చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ఉన్నాడు. పోలీసు చిత్రహింసలంటే ఇంత ఘోరంగా ఉంటాయా? నరకం గురించి చెప్పి భయపెడతారు, కానీ అది కూడా ఇంత భయంకరంగా ఉండదేమో అనుకున్నాడు. అందుకే మళ్ళీ వీరబాదుడు గురించి చెప్తుంటే హడలిపోయి, చెప్పండయ్యా, ఏం చేయమంటే అది చేస్తాను అన్నాడు. సూరికి ఫోన్ చేసి వివరాలు అడుగు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. ఏమైనా కోడ్ భాషలో ఉప్పందించే ప్రయత్నం చేశావో మళ్ళీ ఫ్రెష్గా కోటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు బోసు. పాండు హడలిపోయాడు. సార్, నన్ను నమ్మండయ్యా, అన్న నంబర్ ఏంటో నాకు తెలీదు, నేనెప్పుడూ చేయలేదు. తనే చేసి ఎక్కడ కలవాలో చెప్తాడు. ఎప్పుడూ పబ్లిక్ బూత్ నుండే కాల్ చేస్తాడు. తను ఎవరికి దొరకకూడదని అలా జాగ్రత్త పడతాడు. హత్య జరిగాక నీకు ఫోన్ చేశాడా? లేదు సార్. సుమారు ఎన్నాళ్ళకు ఒకసారి ఫోన్ చేస్తాడు? అలా లెక్కేం లేదు, తనకి నాతో ఎప్పుడు అవసరం పడితే అప్పుడు చేస్తాడు. సరే, మళ్ళీ వాడు ఫోన్ చేసేదాకా మా ఆతిథ్యంలోనే ఉండు అనేసి అవతలికి వెళ్ళిపోయాడు బోసు. పాండు ఫోను బోసు దగ్గరే ఉంది. అందులో ఉన్న నెంబర్లను ఎంక్వైరీ చేయించాడు. పాండు చెప్పినట్లే సూరి, గిరి నెంబర్లు అతని దగ్గర లేవు. పాండు ఫోనుకు ఛార్జింగ్ అయిపోకుండా పెడుతూ సూరి నుండి వచ్చే కాల్ కోసం ఎదురు చూడసాగాడు బోసు. పండరి చెప్పిన తర్వాత భరద్వాజపై అనుమానం ఏర్పడినప్పటికీ పేరు ప్రతిష్టలు ఉన్నవాడు కనుక నేరుగా అతన్ని ఇంట్రాగేట్ చేయలేదు బోసు. బయోకెమికల్స్ పిఆర్ఓ బెనర్జీ ద్వారా సమాచారం రాబట్టేందుకు రఘుని పంపాడు. ఏ ఆధారము లేకుండా కేవలం అనుమానంతో వెళ్తే ప్రయోజనం లేకపోగా లేనిపోని సమస్యలు వస్తాయి. బోసు పంపిన పోలీస్ ఇన్ఫార్మర్ రఘు భరద్వాజ బయోకెమికల్స్ పిఆర్ఓ బెనర్జీని పరిచయం చేసుకున్నాడు. తానెవరో, ఎందుకోసం వచ్చాడో ఎంత మాత్రం చెప్పకుండా అతనితో పని ఉండి వచ్చి కలిసినట్లే నటించాడు. తన చెల్లెలు బీఫార్మసీ చేసిందని, ఆ కంపెనీలో కొంచెం మంచి పోస్ట్ ఏదైనా ఇప్పించమని, ఎవరికైనా సమర్పించాలి అంటే కొంత డబ్బు కూడా ఇచ్చుకుంటానని చాలా నమ్మకంగా చెప్పాడు. బెనర్జీకి ఎక్కడా ఎంత మాత్రం సందేహం రాలేదు. ఈలోపు రఘు అతన్ని బార్కి తీసుకెళ్లి తాగించి వాగించడం మొదలుపెట్టాడు. ఏమాత్రం అనుమానం రాకుండా రామ్మోహన్ హత్యకు సంబంధించి భరద్వాజ హస్తం ఎంతవరకు ఉంది, అతనేనా హంతకుడికి డబ్బు అందించింది అనే విషయం కనిపెట్టేందుకు రఘు ప్రయాసపడుతున్నాడు. ఈలోపు ఊహించని విధంగా ఒక పబ్లిక్ ఫోన్ నుంచి పాండు నెంబర్కి ఫోన్ వచ్చింది. గిరి చేసిన ఫోన్ కాల్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ రాబట్టు, వాడికి ఏమాత్రం సందేహం రాకూడదు, జాగ్రత్త అని హెచ్చరించాడు బోసు. మాట్లాడడంలో ఏమైనా తేడా వస్తే చితక బాదుతారని తెలుసు కనుక పాండు చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. ఎట్లున్నావు గిరన్నా అని అడిగాడు. బాగున్నా, నీ గొంతేంటి అలా ఉంది, ఎక్కడున్నావు, మందు కొట్టి పడుకున్నావా? లేదన్నా, కొంచెం బిమారైనా, చిన్న జ్వరం అంతే. అలాగా, అన్నట్టు రేపు నువ్వొక్కడిని కలవాలి, వివరాలు మళ్ళీ చెప్తాను. స్పీకర్ ఆన్లో ఉంది. పాండు సమాధానం ఏం చెప్పాలా అన్నట్టు భయంగా చూస్తుంటే బోసు సరే అనమని సైగ చేశాడు. దాంతో వస్తానన్నా అన్నాడు పాండు. సరే, ఈ మాట అడగడానికే చేశాను. నీకు నేనంటే చాలా లవ్ కదరా, అందుకే ముందు నిన్ను అడుగుతున్నా. నీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మరెవరినైనా అడుగుదాం అనుకున్నాను. మరి ఉండనా? నువ్వు రావడానికి ఏర్పాటు చేసి మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు. బోసు అసలు విషయం అడగమని షర్టు లాగి సైగ చేయడంతో కంగారుగా, అన్నా ఫోన్ పెట్టేయకన్నా, ఆ టీవీ వాడు ఫోన్ చేశాడు, అదేం టీవీ అన్నా అన్నాడు పాండు గబగబా. వాడెందుకు ఫోన్ చేశాడ్రా అన్నాడే తప్ప అవతల నుంచి గిరి వివరం చెప్పలేదు. ఏమో అన్నా, 2 సార్లు చేశాడు, అంతా డిస్టర్బెన్స్గా ఉంది, ఏం మాట్లాడింది అర్థం కాలే. ఇంతకీ వాడు చేసేది ఏ టీవీలో అన్నా అని అడిగాడు పాండు చాలా జాగ్రత్తగా, ఎంత మాత్రం అనుమానం రాకుండా. నీ మొహం, వాడు నీకెందుకు చేస్తాడు? నీ నెంబరే వాడి దగ్గర లేదు, ఇంకేదో రాంగ్ నెంబర్ అయి ఉంటుంది అనేసి ఫోన్ పెట్టేశాడు గిరి. పాండు ఫోన్ పెట్టేశాక, అలాగట్రా వివరాలు అడిగేది, దొంగ విధవా అంటూ తిట్టాడు బోసు. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను నమ్ము సారు
అంత జాగ్రత్తగా అడిగాను కాబట్టి సరిపోయింది. లేదంటే అన్నకి అనుమానం వచ్చేస్తుంది. ఎలా అడిగినా ఆయన చెప్పడు సార్. తెలివిగా ఉంటాడు అన్నాడు పాండు. పాండు ఫోన్ ద్వారా సూరి నుంచి సమాచారం సేకరించడం సాధ్యం కాదని తెలిసాక బోసుకు ఒక ఐడియా వచ్చింది. హైదరాబాద్లో ఉన్న ఛానల్స్ అన్నింటికీ పాండుని తీసుకెళ్ళి ఫోటోగ్రాఫర్లందరినీ చూపిస్తే సరి గుర్తుపడతాడు. దాంతో హంతకుల ఆచూకీ పట్టుకోవడం ఈజీ అయిపోతుంది అనిపించింది. రామ్మోహన్ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన ఫోటోగ్రాఫర్ని గుర్తుపట్టి ఎవరో చెప్తే పాండుని వదిలేస్తామని ఆశ చూపించారు. మళ్ళీ నేర కలాపాల్లో కనుక తల దూర్చకపోతే పూర్తిగా విడిచిపెట్టేస్తామని బోసు నిజాయితీగా చెప్పాడు. దాంతో పాండులో ఆశ కలిగింది. తెలిసి కూడా గుర్తుపట్టనట్లు నటిస్తే చంపేస్తారని కూడా తెలుసు. అందుకే వారు చెప్పినట్లు సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుళ్లతో పాటు వెళ్ళి ఛానళ్ల దగ్గర మాట వేయసాగాడు. 3 ప్రముఖ ఛానళ్లలో అన్వేషించడం పూర్తయ్యాక TV3 ఆఫీస్కు వెళ్లారు. అక్కడ మహేష్ కనిపించేసరికి పాండు ఉత్సాహంగా వాడేనండి వాడే అన్నాడు గొంతు బాగా తగ్గించి. పాండు గుర్తుపట్టగానే కానిస్టేబుళ్ళు అక్కడేమీ హడావిడి చేయలేదు. మహేష్ సెక్యూరిటీలో కార్డు పనిచేసి లోపలికి వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిన కెమెరామ్యాన్ ఇక్కడ పనిచేస్తారా అండి లేక ఫ్రీలాన్సరా అని అడిగాడు వెంకట్రావు అనే కానిస్టేబుల్. ఆ వివరాలు మీకెందుకు సీరియస్గా అడిగాడు సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి. అయ్యో అంత విసుగెందుకండి, అతన్ని మా పిన్నిగారమ్మాయికి చేసుకుందామని. పిల్లాడు ముచ్చటగా ఉన్నాడు, ఇక్కడ ఉద్యోగం అయితే ఢోకా ఉండదు కదా అని అన్నాడు వెంకట్రావు. అవసరమైన విషయాలు రాబట్టడానికి పోలీసులు ఎన్నోసార్లు ఇలాంటి చిన్న చిన్న నాటకాలు ఆడడం కామనే. నాయనా అతను ఇక్కడే జాబ్ చేస్తాడు కానీ ఆల్రెడీ పెళ్ళైపోయింది, కొడుకు కూడా పుట్టినట్లున్నాడు అని పుసుక్కును నవ్వాడు సెక్యూరిటీ అతను. వెంకట్రావు తనకు కావలసిన సమాచారం దొరకడంతో అయ్యో పెళ్ళైపోయిందా అని మరో వాక్యంతో నటన ఆపేసి వెనక్కి వచ్చేశాడు. యువతలకి వచ్చాక వాడు ఇక్కడే ఉద్యోగం వెలగబడుతున్నాడట, సార్కి చెప్పి ఎలా డీల్ చేయమంటే అలా చేద్దాం అన్నాడు రెండో కానిస్టేబుల్తో. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినిద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.